హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉగాది స్పెషల్గా అప్పటికప్పుడు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే ఒక మంచి స్వీట్ రెసిపీని ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు నిమిషాల్లో నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయి ఈ స్వీట్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. మరి ఈ ఉగాది పండగకి మీరు కూడా ఈ స్వీట్ని ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక రెసిపీ విధానంలోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుంటున్నాను. మీరు ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు వరకు లేదా ఒక గ్లాస్తో కానీ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక కప్పు వరకు సూజీ రవ్వను తీసుకున్నాను. ఈ సూజీ రవ్వ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పులోకి అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏ కప్పుతో అయితే సూజీ రవ్వ తీసుకున్నానో సేమ్ అదే కప్తో 2 కప్పుల వరకు చిక్కటి పాలు అండ్ అలానే హాఫ్ కప్ వరకు కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను. ఈ మూడింటిని బాగా మరిగించుకోవాలి. ఇలా ఒక మరుగు వస్తున్నప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి సూజీ రవ్వని వేసుకుంటూ ఈ పాలల్లో ఉడికించుకోవాలి. మొత్తం రవ్వ అంతా ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం ఉండలు కట్టకుండా వేసుకోవాలి. చూడండి, ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఈ సూజీ రవ్వనైతే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం అంతటిని కూడా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలి. ఇది కాస్త అటు ఇటు ఉడికిన తర్వాత దీంట్లోకి హాఫ్ కప్పు వరకు నేను ఇక్కడ మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర మిల్క్ పౌడర్ లేనట్టయితే మీరు మైదా పిండి కావాలి అనుకుంటే మైదా పిండి అయినా వేసుకోవచ్చు. మిల్క్ పౌడర్ వేసుకుంటే స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మిల్క్ పౌడర్ వేసిన తర్వాత రెండింటిని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు పంచదార అలానే ఒక కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ పంచదార మొత్తాన్ని కరిగే వరకు కరిగించుకోవాలి. పంచదార మొత్తం ఈ విధంగా కరిగిన తర్వాత దీంట్లోకి ఒక 3-4 యాలకుల వరకు ఇలా దంచుకొని వేసుకోవాలి. వేసుకొని ఒక మరుగుతూ ఉన్నప్పుడు లైట్గా పాకాన్ని టచ్ చేస్తే మనకి లైట్గా తీగ ఫామ్ అయితే సరిపోతుంది. మనకి పాకం అయితే ప్రిపేర్ అయిపోయినట్టే అండి. ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి ఈ సూజీ రవ్వని మనం ఇక్కడ టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం చిటికెడు సాల్టు అలానే చిటికెడు బేకింగ్ పౌడర్ అండి, కేక్స్లో వాడుతూ ఉంటాం కదా, ఆ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అలాగే 2-3 టేబుల్ స్పూన్ల వరకు కరిగించిన నెయ్యిని కూడా వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. మనకి కలుపుకునే విధానంలోనే పిండి బాగుంటుందండి. మెత్తగా కలుపుకోవాలి. 1-2 సార్లు బాగా కలుపుకుంటే పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది. ఎక్కడ కూడా చిన్న చిన్న ఉండలు అనేవి లేకుండా చక్కగా మనకి ఇక్కడ పిండి అనేది వస్తుంది. దీంట్లో నుంచి హాఫ్ ముద్దనైతే తీసుకున్నాను. మిగతా దానిపైన మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇలా చపాతీ పీట తీసుకొని కర్రకి ఇంకా పీటకి కొంచెం అంత ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం మరీ పల్చగా కాకుండా అలా అని మరీ మందంగా కాకుండా మీడియంగా ఇలా చపాతీలాగా ఒత్తేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఒత్తేసుకొని ఏదైనా క్యాప్ లేదా ఏదైనా మూత ఉంటుంది కదా, నేనైతే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా 2 మూతలను అయితే చూపిస్తున్నానండి. ఇలాగా మంచి రౌండ్ షేప్ వచ్చేలాగా తీసుకోవాలి. నేనైతే ఇక్కడ స్పైసెస్ బాక్స్ ఉంటుందండి, ఈ బాక్స్ని నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. ఒకవేళ దాని లింక్ కావాలి అనుకుంటే కింద ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఇలాంటి రౌండ్ షేపు క్యాప్లు దానికైతే వస్తాయి. దాన్ని అయితే తీసుకొని నేను ఇక్కడ చక్కగా మంచి రౌండ్ షేప్ని అయితే తీసేసుకున్నాను. చూడండి, ఇవైతే మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మనకి మీడియంగా వచ్చాయి. మంచి అందమైన షేప్ వచ్చిందండి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటివి లేకపోతే చిన్నపిల్లల టానిక్స్కి కప్స్ వస్తాయి కదండి, వాటితో కూడా తీసుకోవచ్చు. చక్కగా మంచి రౌండ్ షేప్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నిటిని కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసేసుకుందాము. స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా అయితే ఈ ఆయిల్లో వేసుకోవాలి. మీరు తీసుకున్న ప్యాన్ని బట్టి ఎన్ని పడతాయి అనుకుంటే అన్నింటిని అయితే వేసుకోవాలి. నేను తీసుకున్న ప్యాన్ సైజ్ అయితే కాస్త పెద్దది కాబట్టి నేను ఎక్కువగానే వేసుకుంటున్నాను. చూడండి, ఒక సైడ్ కొంచెం కలర్
వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి. మనకి ఇవి అతుక్కుపోతాయి, వస్తాయా రావా అనే డౌట్ కూడా ఏం అవసరం లేదండి. చక్కగా వచ్చేస్తాయి. రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అయితే సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. మరి హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన కలర్ వస్తుంది కానీ లోపలైతే అస్సలకి కుక్ అవ్వదు. రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు వాటిని మనం ఆయిల్లో నుంచి తీసేసుకుందాము. చూడండి, ఈ విధంగా ఆయిల్లో నుంచి తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నిటినీ కూడా కుక్ చేసేసుకున్నానండి. ఫ్రై చేసేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ని స్టవ్ పైన పెట్టుకొని కాస్త వేడి చేసుకోవాలి. అది కాస్త వేడైన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న అన్నిటినీ కూడా ఈ షుగర్ సిరప్లో వేసుకొని ఒకసారి షుగర్ సిరప్లో బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపి ఒక 2 నిమిషాల పాటు వీటిని కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకొని ఒక పక్కన పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత ఇక్కడ నేను మీకు తీసి చూపిస్తున్నాను. చూడండి, చాలా చక్కగా కుక్ అయిపోయాయి. వీటిని ఈ ఉగాది స్పెషల్గా మీరైతే ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయి. ఎప్పుడు ఒకేలాంటి స్వీట్స్ తిని తిని బోర్ కొడితే ఈ ఉగాది స్పెషల్గా చాలా తక్కువ ఖర్చులో కప్పు సూజీ రవ్వతో ఈ స్వీట్ని అయితే డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.